హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఆకుకూరతో ఒక వెరైటీ కూర చేశానండి. ఏంటి పప్పు చూపిస్తూ వెరైటీ కూర అంటుంది అనుకుంటారేమో. పప్పు కాదండోయ్. పప్పు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది వచ్చేసి ఆకుకూర కర్రీ చేశానండి. ఆకుకూరతో ఫ్రై చేసుకుని ఉంటారు మీరు. అలాగే ఆకుకూర దప్పలం చేసుకుని ఉంటారు. అదే పులిపేసి ఉడకపెట్టి తాలింపు పెడతారు కదా! అది కూడా వినుంటారు. వండుకొని కూడా ఉంటారు కదా! ఈ కర్రీ ఎవరైనా వండుకున్నారా? నేనైతే ఎప్పుడు వండలేదండి. కూర ఏం వండుకోవాలని ఆలోచిస్తున్న టైంలో నాకైతే ఈ తోటకూర కనిపించింది. కొంచెమే ఉంది కదా! ఫ్రై ఏం చేస్తాంలే అని చెప్పేసి కర్రీ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఉల్లిపాయలు అయితే మగ్గబెట్టేసానండి. మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ తోటకూర అయితే వేసేసుకోవాలి. నేను ఫుల్ వీడియో అయితే తీయలేదండి. అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసానమాట. ఎందుకంటే బాగుంటుందో బాగోదో, హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో కర్రీ ఎందుకులే అని చెప్పేసి తీయలా. అక్కడక్కడ తీసింది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి. ముందు ఆనియన్స్ మగ్గపెట్టిన తర్వాత ఇంకా తోటకూర అందులో వేస్తాం కదా! అది కూడా బాగా మగ్గబెట్టేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలండి. మసాలా పేస్టు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఇవన్నీ కలిపి ఆయిల్ వేసుకుని వేయించేసుకోవాలి. వేయించుకున్నది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆకుకూర మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత ఏం మగ్గించుకోకూడదండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ పప్పులన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం కలిపేసుకుని వాటర్ వేసేసుకుని కాసేపు ఉడికించుకుంటే సరిపోద్ది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుందండి అసలు టేస్ట్. తోటకూర కర్రీ ఇంత బాగుంటుందని అసలు అనుకోలేదు. ఇంక మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. ఎప్పుడు ఆకుకూర తెచ్చుకున్నా ఫ్రై చేయడం లేదా పప్పులో వేయడం తప్ప ఇంక ఈసారి నుంచి అయితే కర్రీ కూడా నా రెసిపీస్లో యాడ్ అయిపోద్దన్నమాట. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.